అధికారంలో ఉన్నప్పుడు కూడా వైసీపీకి సానుకూలంగా ఆలోచించి ఒక సలహా ఇచ్చాం సార్. ఏమిచ్చామంటే పార్టీ పెత్తనము ఎప్పుడైనా సరే గ్రౌండ్ నుంచి రాజకీయం చేసి మంచి చెడులన్నీ తెలుసుకొని డక్కా ముక్కీలన్నీ తిన్న వ్యక్తులు ఆ స్థాయికి వచ్చిన వాళ్ళకి పార్టీ పగ్గాలు అప్పచెప్పాలి. ఎప్పుడైనా సరే సడన్ గా వచ్చి పారాచూట్ వేసుకుని దిగి వైట్ కాలర్ తోటి కూర్చొని ఆఫీసులో పెత్తనాలు చేసే వాళ్ళకి, అడ్మినిస్ట్రేషన్ బ్లాకుల్లో ఉండే వాళ్ళకి గ్రౌండ్ లో రాజకీయం తెలియదు. రాజకీయం చేసే వాళ్ళకే రాజకీయ బాధ్యతలు అప్పచెప్పాలి అని చెప్పేసి గతంలో కూడా ఈ వైసీపీ వాళ్ళకి అండ్ వీళ్ళ లీడర్ జగన్మోహన్ రెడ్డి గారికి సలహా ఇచ్చాం. ఎవరి విషయంలో? సజ్జల సలహాదారుడి విషయంలో. కారణం ఏంటి అంటే రాష్ట్రంలో జరిగినటువంటి అన్ని విధ్వంసాలకు కారణము, జరిగినటువంటి అతి జుగుప్సాకరమైనటువంటి భాషకు కారణము, జరిగినటువంటి ఈ 70 మంది సలహాదారులు వాళ్ళు చేస్తున్నటువంటి విధానాలు, వాళ్ళ కోసం ప్రజా ఖజానా నుంచి డబ్బు వెచ్చించిన విషయము, అలాగే చిక్కీల మీద పేపర్ల మీద అన్ని రకాలుగా గోడలకు పెయింట్లు ఇలా ఇట్లాంటి చెత్త సలహాలన్నీ ఇచ్చింది అతనే. కాబట్టి దయచేసి అతనికి రాజకీయం తెలియదు. కష్టపడి మీ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరు ఓదార్పు యాత్ర అని చెప్పి చేసేటప్పుడు మీ వెనకాల నిలబడ్డటువంటి నాయకులు వేరు, మిమ్మల్ని నిలబెట్టినటువంటి కార్యకర్తలు వేరు. కానీ ఇవాళ మీరు అసలు ఏ విధంగానూ రాజకీయ అనుభవం లేనటువంటి వ్యక్తి ఒక వ్యాపారవేత్తకు తీసుకొచ్చి మీరు పగ్గాలు అప్పచెప్పారు. జాగ్రత్త జగన్మోహన్ రెడ్డి గారు సజ్జల రామకృష్ణారెడ్డితో అని గతంలో కూడా చెప్పాం సార్ మేము. కానీ జగన్మోహన్ రెడ్డి వినిపించుకోవాలా. ఇవాళ దానికి ప్రతిఫలం పక్కాగా జగన్మోహన్ రెడ్డి అనుభవిస్తున్నాడు. ఇంకొకటి ఇందాకేదో అన్నారు, ఆఫీస్ నుంచి ఎవరు పేపర్లు పంపిస్తారు అని చెప్పేసి. సార్ క్లియర్ గా మానుగుంట మహేదర్ రెడ్డి కందుకూరు నియోజకవర్గానికి సంబంధించినటువంటి శాసనసభ్యులు, మాగుంట శ్రీనివాసులు రెడ్డి గతంలో వైసీపీ తరఫున ఒంగోలు పార్లమెంట్ ఎంపీ, అలాగే పెండెన్ దొరబాబు పిఠాపురం ఎమ్మెల్యే, అలాగే ఆనం రామనారాయణ రెడ్డి గారు గతంలో వైసీపీ ఎమ్మెల్యే, భాస్కర్ రెడ్డి గారు గతంలో వైసీపీ ఎమ్మెల్యే, సుచరిత గతంలో హోమ్ మినిస్టర్ వైసీపీకి. వీళ్ళందరూ కూడా క్లియర్ గా వైసీపీలో ఉండగానే మీడియా ముందుకు వచ్చి స్క్రిప్ట్ పంపించి స్క్రిప్ట్ ప్రకారం తిట్టమంటున్నారు. తిడితేనే పదవులు ఇస్తాము, ప్రయారిటీ ఇస్తామని చెప్పి చెప్తున్నారు. రాజకీయాలు ఇప్పటి నుంచో చేస్తూ ఉన్న వాళ్ళం, రాజకీయంలో విలువలు కాపాడుకుంటూ వచ్చిన వాళ్ళం, వాళ్ళ కొత్తగా ఈ తిట్ల రాజకీయం ఏంటి? ఈ తిట్లు మేము తిట్టం అన్నాం కాబట్టి మమ్మల్ని అంటరాని వాళ్ళుగా చూస్తున్నాడు. మాకు అపాయింట్మెంట్లు ఇవ్వట్లేదు. పార్టీ ఆఫీసులో కూడా ధనంజయ రెడ్డి, మిథున్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి వీళ్ళందరిదే పెత్తనం అయిపోయింది తప్ప జగన్మోహన్ రెడ్డి మమ్మల్ని కలవట్లేదని చెప్పేసి సాక్షాత్తు వీళ్ళ ప్రభుత్వం అధికారంలో ఉండగా, వీళ్ళ పార్టీలో వాళ్ళు ఉండగా, వైసీపీ కండువా వాళ్ళ మెడలో ఉండగానే వచ్చి ప్రెస్ మీట్లు పెట్టి చెప్పినటువంటి విషయాలు ఇవన్నీ కూడా. అంటే ప్రతిదీ కూడా తాడేపల్లి ప్యాలెస్ నుంచి, అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ నుంచి సజ్జల రామకృష్ణారెడ్డి గారి యొక్క స్వహస్తాల దస్తూరితోటి వీళ్ళకి పేపర్లు వచ్చాయి. దాని ప్రకారం వీళ్ళందరూ ఇష్టారీతిగా ప్రతిపక్ష నాయకులు బూతులు వ్యక్తిగత జీవితాల్లోకి చొప్పించి చొరబడి మరి బాత్రూముల్లో, బెడ్రూమ్లో కెమెరాలు పెట్టి చూసినట్లుగా మరి మాట్లాడి దారుణమైనటువంటి భాషను ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు తీసుకొచ్చినటువంటి వ్యవస్థ ఏదైనా ఉందంటే వైసీపీ పార్టీ సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఆధ్వర్యంలో జరిగిందన్నమాట వాస్తవం. క్లియర్ గా ఇది రూఢీ చేసింది మేం కాదు, వాళ్ళ పార్టీ నాయకులే. ఇవాళ కొత్తగా జారిపోయి పడిపోయిన తర్వాత లేదు మేము మంచోళ్ళం అని చెప్పేసి మాట్లాడాలన్నా సరే వాళ్ళు అది జరిగే పని కాదు. ఫస్ట్ ఇది. రెండోది, అందరూ రాజకీయంగా తిట్టుకుంటారు సార్. మా పార్టీ అధ్యక్షులు కూడా కొన్ని సందర్భాల్లో కోపంలో, ఆవేశంలో వైసీపీ వాళ్ళను కూడా కొన్ని మాటలు అన్నారు. అది ఏంటి? విమర్శలు. కానీ ఇక్కడ ఏం జరిగింది పోసాని కృష్ణమురళి విషయంలో? కొడతానన్నది కొడకల్లారా అన్నది విమర్శల. ఎంత ముచ్చటగా చెబుతున్నావు తల్లి నువ్వు. 100% చెప్పేది వినండి, నా టైం నాకు ఇవ్వండి. చంద్రబాబు నాయుడు కనిపిస్తే కాల్చి పారేయండి అన్న దాంతో కంపేర్ చేస్తే చాలా చిన్నవాడు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడేటువంటి వర్డ్. అలాగే ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి ప్రచార సభలో వెళ్ళి లం కొడుక అని మాట్లాడిన దానికన్నా చాలా చిన్నవాడు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటలు. ఇవన్నీ మీరు అధికారంలోకి రాకముందు మాట్లాడిన మాటలు. ఇవన్నీ అధికారంలోకి వచ్చాక ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోయాయి అన్నమాట. డిఎన్ఏ టెస్టులాగా వెళ్ళిపోయింది మీ ప్రభుత్వం. రాజకీయ నాయకులతో డిఎన్ఏ టెస్టులాగా వెళ్ళిపోయింది మీ ప్రభుత్వం. అది మీరు నేర్పినటువంటి సంస్కృతి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకి. మీరు ఇవాళ చేసిన తప్పులకు శిక్షలు పడుతూ ఉంటే గత ప్రభుత్వంలోనే మేము కేసులు పెట్టాం. మీరు కట్లా, అప్పుడు కట్టుంటే మీ ప్రభుత్వంలోనే హీరింగ్ వచ్చేవి. మీరు అప్పుడు చెప్పుకు మాట్లాడే మాటలన్నీ కూడా జనాలు వినేవాళ్ళు. కానీ మీ ప్రభుత్వంలో కేసులు కట్ల. అప్పటి నుంచి పోరాడుతుంటే మా ప్రభుత్వం వచ్చాక ఇవాళ ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి, ఇవాళ ఛార్జ్ షీట్లు పడ్డాయి. కాబట్టి ఎన్ని చోట్ల కేసులు పెట్టామో అన్ని చోట్ల వాళ్ళు తిప్పుతాం, బరాబర్ తిప్పుతాం. దాంట్లో తప్పే ఉంది. అది చట్టం తన పని తను చేసుకుంటూ వెళ్ళిపోతుంది కదా. ప్రభుత్వానికి చట్టానికి ఏంటి సంబంధం? ఏంటి కాదు పవన్ కళ్యాణ్ గారి కళ్ళల్లో ఆనందం చూడడానికంటే ఇదంతా? సార్ పవన్ కళ్యాణ్ గారి కళ్ళల్లో ఆనందం చూడాలి అని అనుకుంటే నిజంగానే రాష్ట్రాన్ని అస్తవ్యస్తం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తాం సార్. వీళ్ళందరూ ఎందుకు సార్ అనవసరంగా? ఇవాళ రాష్ట్రం ఆర్థిక వ్యవస్థ కుప్పగొలిపోయి నిన్న చంద్రబాబు నాయుడు గారు ఒక మాట అన్నారు, అది నిజంగా నిజం.
అడవి పందులు చేను మీద పడితే అవి తినే పంటలే కాకుండా ఎక్స్ట్రా పంటను కూడా నాశనం చేసి వెళ్ళిపోతాయి, ఎవరికి పనికి రాకుండా. అట్లాగే వాళ్ళ ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థను నాశనం చేసినటువంటి వ్యక్తి ఎవరున్నారంటే జగన్మోహన్ రెడ్డి. అతన్ని తీసుకెళ్లి లోపల పెడితే ఫస్ట్ సగం రాష్ట్ర రాజకీయాలకు పట్టినటువంటి జాడ్యం వదిలిపోద్ది కాబట్టి ఫస్ట్ ఆ పని చేస్తాం సార్. కానీ అది కుదరదు, ఎందుకంటే చట్టం ఎప్పుడు తన పరిధిలో తనే పనిచేస్తుంది తప్ప వీళ్ళలాగా సొంతగా లా అండ్ ఆర్డర్